మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. శంకర్ మేకింగ్ లో కమల్ హాసన్ చేసిన మూవీ భారతీయ 2 జూన్ నుంచి జూలైకి వాయిదా పడిన ఈ సినిమా దసరాకి పోస్ట్ పోన్ అయ్యేలా ఉండి ఇంకా ఓ సాంగ్ తెరకెక్కాల్సి ఉండటం కారణమని తెలుస్తోంది. సలార్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ రంగంలోకి ఎన్టీఆర్ ని దింపుతున్నాడా? ఇది కేజీఎఫ్ మల్టీవర్స్ కాకుండా సలార్ కి తారక్ తో ప్రశాంత్ నీల్ తీయబోయే సినిమాకు లింక్ ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ప్రశాంత్ నీల్ కొత్త మల్టీవర్స్ మొదలైనట్టే అనుకోవాలి. ఫ్యామిలీ స్టార్ ఫెయిల్యూర్ నుంచి కోలుకుంటున్న విజయ్ దేవరకొండ మళ్లీ కొత్త సినిమా షూటింగ్ తో బిజీ అయ్యాడు. వైజాగ్ కి కొత్త షెడ్యూల్ షిఫ్ట్ అయ్యిందట. ఈ షెడ్యూల్ తర్వాతే మమితా బైజు, భాగ్యశ్రీ బోర్సేలో ఎవరో ఒకరిని ఫైనల్ చేస్తారట. మణిరత్నం డైరెక్షన్ లో కమల్ చేస్తున్న మూవీ థగ్ లైఫ్. ఇందులో స్పెషల్ రోల్ చేయాల్సిన దుల్కర్ సల్మాన్ బయటికి వెళ్లడంతో సీన్ లోకి శంభు వచ్చాడు. అయితే తన పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రోమో వదలటంతో ఇప్పడా గ్లిమ్స్ వైరల్ అయింది. నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన మూవీ కల్కి 2898 ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్లు గెస్ట్ అపియరెన్స్ ఇస్తుంటే ఇందులో సీన్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వచ్చాడు. ఈ మూవీకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్ సిరీస్ అయిన జాలీ LLB వివాదంలో చిక్కుకుంది. కోర్టులను, జడ్జిలతో సహా న్యాయ వ్యవస్థ మీద ఫిల్మ్ టీమ్ కి గౌరవం లేదన్నట్టుగా కేసు ఫైల్ అయింది. మూడో సీక్వెల్ ఆపాల్సిందిగా కేసు ఫైల్ అవడంతో సీన్ రివర్స్ అవుతోంది. హనుమాన్తో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న హీరో తేజ సజ్జా ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని మేకింగ్ లో మిరాయ్ మూవీ చేస్తున్నాడు. ఇక ఇందులో మనోజ్ గెస్ట్ రోల్ వేయడంతో ఆ పాత్ర తాలూకు గ్లిమ్స్ ని ఈ నెల 20న రివీల్ చేయబోతోంది ఫిల్మ్ టీమ్. బాహుబలి వెబ్ సిరీస్ మళ్లీ పట్టాలెక్కేలా ఉంది. 100 కోట్ల ఖర్చుతో మొదలుపెట్టి తర్వాత ఆపేసిన ఈ సిరీస్ రీస్టార్ట్ అయ్యేలా ఉందట. ఆర్కా మీడియా సరికొత్త టీంతో బాహుబలి వెబ్ సిరీస్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.